క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామీణ క్రీడలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని ప్రోత్సాహం అందిస్తున్నారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక పీవీఆర్ గ్రౌండ్స్ నందు రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలను వైఎస్ఆర్సీపీ యువనేత బాలిని ప్రణీత్ రెడ్డితో పాటు ఎంపీ మాగుంట కలిసి ప్రారంభించారు. ముందుగా కబడ్డీ ఫెడరేషన్, రాష్ట్ర జిల్లా కబడ్డీ అసోసియేషన్ క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులతో పాటుగా క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వడా చైర్ పర్సన్ సింగరాసు మీనాకుమారి, వైసీపీ నగర అధ్యక్షులు సింగరాసు వెంకట్రావు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, వేమూరి సూర్యనారాయణ, చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఈరిపల్లి గురునాథం, ప్రకాశం జిల్లా కబడ్డీ అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు తదితరులు తర్వాత చిత్తూరు జిల్లా బాలబాలికల జట్లు ప్రధాన వేదికకి దగ్గర నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్నారు ముఖ్య అతిథులు శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రణీత్ రెడ్డి గారు. తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా గౌరవవందనం స్వీకరిస్తున్నారు ఎంపీ గారు ప్రణీత్ రెడ్డి గారు మరియు మేయర్ గారు. తర్వాత గుంటూరు జిల్లా బాలబాలికల జట్లు ఫాలోడ్ బై కృష్ణా డిస్టిక్ కర్నూలు జిల్లా బాలబాలికల జట్లు నుంచి గౌరవం స్వీకరిస్తున్నారు ఎంపీ గారు ప్రణీత్ రెడ్డి గారు, మేయర్ గారు మరియు వడా చైర్మన్ గారు, అట్లానే కార్పొరేటర్స్. శ్రీకాకుళం జిల్లా పోలీస్ బ్యాండ్, ప్రకాశం జిల్లా పోలీస్ బ్యాండ్ నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్నారు ముఖ్యంగా. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా క్రీడాకారుల నుంచి గౌరవందనం స్వీకరిస్తున్నారు. తర్వాత విశాఖపట్నం డిస్టిక్ తర్వాత విజయనగరం జిల్లా మహిళా జట్టు, ఫాలోడ్ బై వైఎస్ఆర్ కడప జిల్లా, చివరిగా ఈ కార్యక్రమానికి ముఖ్య వేదిక అయినటువంటి ప్రకాశం డిస్టిక్ బాలబాలికల జట్ల నుంచి ముఖ్య అతిథులందరూ కూడా గౌరవవందనం స్వీకరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఈ సభాముఖంగా వచ్చినటువంటి అందరి క్రీడాకారులకి మరియు టెక్నికల్ ఆఫీసర్స్ కి 600 మందికి క్రీడా బ్యాగ్స్ ని సప్లై చేశారు, బహుకరించారు. దాదాపు 2.5 లక్షల రూపాయలు వ్యయంతో. వారందరికీ ఒక్కసారి మీరు చప్పట్లతో. అట్లానే
వారు తానా సహకారంతో అండ్ చేతన ఫౌండేషన్ వారి సహకారంతో వీటిని అరేంజ్ చేశారు. అట్లానే ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక మాజీ కబడ్డీ క్రీడాకారులు నల్లూరు శేషయ్య, కూరంనేని వారిపాలెం, చిట్టెం ఆంజనేయులు గారు, అలాగే వెంకటేశ్వర్లు గారి స్మారకంగా ఏర్పాటు చేసినాం. దాని గురించి మాట్లాడవలసిందిగా గురునాథం గారిని అభ్యర్థిస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముక్కోటి ఏకాదశి తిరుమలకి వెళ్ళినందువల్ల వారి ప్రతినిధిగా మన బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావటం, మరియు మన పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మరియు మన మేయర్ గారు గంగాడ సుజాత గారు, ఉడా చైర్మన్ గారు, మరియు డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం ఎంతో ఆనందదాయకం. ఒంగోలు ప్రజలకి ఎంతో శుభవార్త లాంటి వాతావరణం. రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలను అంతర్జిల్లాలు 13 జిల్లాల నుంచి కూడా బాలబాలికలందరూ కూడా వచ్చేసి మన ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్స్ లో ఇలా ఎంతో వైభవంగా ఆహ్లాదకరంగా జరగడం అనేది నిజంగా ఒకసారి మైమర్చిపోయి నిజంగా ఇది ఒంగోలేనా అనిపించే పరిస్థితిలో ఉన్నది. ఇందాక మార్చి చేయటం కూడా బ్రహ్మాండంగా ఉంది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 48వ ఇంటర్న్షిప్ కబడ్డీ పోటీలు మన కబడ్డీ అసోసియేషన్ అన్న కుర్రా భాస్కరరావు మాస్టర్ గారు, వేణు గారు, పూర్ణ గారు, ఇలా వారి బృందం ఎంతో మంది 10 రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ఒంగోలు ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాలు బీవీఆర్ గ్రౌండ్స్ లో జరుపుకుంటూ ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు వీక్షించవలసిగా కోరుతున్నాము. అదేవిధంగా చిట్టెం ఆంజనేయులు గారి గురించి 2 మాటలు చెప్పాలి. చిట్టెం ఆంజనేయులు గారు ఒంగోలు గద్దలగుట్ట గ్రామవాసి. ఆయన గద్దలగుట్ట గ్రామంలో గత 50 సంవత్సరాల్లో అనేకమైనటువంటి చెడుగుడు కబడ్డీ పోటీలు నిర్వహించడం, బ్రహ్మాండంగా కబడ్డీ అనేది అక్కడ వాళ్ళకి అందరూ కూడా చెప్పడం, దాని మీద ఎంతో మందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం చిట్టెం ఆంజనేయులు మెమోరియల్ మరియు నాగర్ల వెంకటేశ్వరుల పేరు మీద ఈ మెమోరియల్ స్థాపించడం అనేది ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా నాగర్ల వెంకటేశ్వరులు గారు ఆయన ఇదే గ్రౌండ్ లో ఎన్సీసీ మాస్టారు. మేమందరం కూడా ఆయన దగ్గర ఎన్సీసీ నేర్చుకున్నాం, ఎన్నో ఆటల పోట్లు ఆడుకున్నాం. కాబట్టి వీరిద్దరి పేరు మీద ఆ మెమోరియల్ పట్టడం అనేది వారందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా 4 రోజుల పాటు ఈ ఆటల పోటీ జరుగుతాయి. 15వ తేదీ చివరి రోజు ఆ ఫైనల్స్ కూడా మన మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ ఫైనల్స్ అన్ని కూడా వీక్షించి వారందరికీ కూడా ప్రైజులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 4 రోజులు ఈ కార్యక్రమాలన్నీ వీక్షించి ఎంతో క్రమశిక్షణతో ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి మన ఒంగోలు గురించి వారికి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన డిప్యూటీ మేయర్ శ్రీ వేమూరు బుజ్జి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి గారికి, ఈరోజు కబడ్డీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఇంత మంచి కార్యక్రమానికి కబడ్డీ పోటీ మనకి విచ్చేసిన ఎంపీ గారికి, మేయర్ గారికి, బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి, ఓడా చైర్మన్ గారికి, వెంకటరావు గారికి, మాధవ్ గారికి, మా కార్పొరేటర్ శైలజ గారికి, ఇంకా వచ్చిన కబడ్డీ ప్రతినిధులకు, ప్లేయర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా రాష్ట్ర స్థాయిలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన కబడ్డీ అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా అంజనీయులు వెంకటేశ్వర్లు స్మారకాలతో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతూ నేను సెలవిస్తున్నాను. ఇప్పుడు మన అతిథి సింగరాజు వెంకటరావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. సభాధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి గారికి, ఈరోజు చిట్టెం ఆంజనేయులు వెంకటేశ్వర్ల గారి 48వ అంతర్జిల్లా కబడ్డీ పోటీలకు ప్రారంభించడానికి వచ్చేసిన పెద్దలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి,
మా యువనాయకుడు బాలినేని ప్రణీతిరెడ్డి గారికి, నగర మేయర్ గంగారు సుజాత గారికి, వడా చైర్పర్సన్ గారికి, డిప్యూటీ మేయర్ మాధవ్ గారికి, మరో డిప్యూటీ మేయర్ వేలూరు బుజ్జి గారికి, ఇడిపల్లి గుల్లాదరావు గారికి, కార్పొరేట్ శైలజ గారికి, సోమశేఖర్ గారికి, రమణారెడ్డి గారికి, వేదిక ఇచ్చేసిన ఇతర పెద్దలకి, ఇంత శోభాయమానంగా ఈ యొక్క క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన ఆర్గనైజర్లందరికీ 13 జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో మొదటగా ప్రాచుర్యం పొందిన క్రీడ క్రికెట్ అయితే రెండోది కబడ్డీగా పేరొందింది. ఈ రోజుల్లో కబడ్డీని ఈ విధంగా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్గనైజర్ బృందం 10 రోజులకు ఎంత కష్టపడ్డారనేది మా అందరికీ తెలుసు. ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలవడం అనేది వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేక్షకులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. This is first call between Prakasham versus Vijayanagaram, Chittoor versus Anantapur, boys section. In girls section, Kurnool versus Prakasham, Guntur versus Vijayanagaram, girls section. Please go up, warm up. Please go warm up. ఇప్పుడు మన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ వేలంకయ్య గారు మాట్లాడతారు. కీర్తిశేషులు సిట్టి ఆంజనేయులు గారు, వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థము జరుగుతున్నటువంటి 48వ రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలకు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు ఒంగోలు కాన్స్టిట్యున్సీ, అలాగే శ్రీ బాలినేని ప్రణీతిరెడ్డి గారు, యువ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే నా శ్రేయోభిలాషి మంచి మిత్రుడు ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ అయినటువంటి శ్రీ ఏ వేణుగోపాల్ గారికి, మరియు నా గురు సమానుడు కుర్ర భాస్కర్రావు గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి 13 జిల్లాల కార్యదర్శులకు, అధ్యక్షులకు, క్రీడాకారులకు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికి కూడా మరొకసారి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క 48వ రాష్ట్ర స్థాయి బాలబాలికల పోటీలు ఇక్కడ మన రాష్ట్రం తరఫున బాలురు మరియు బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతున్నది. బహుశా ఈ ఎంపికైనటువంటి జట్లు మనము 48వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను కూడా మనం నిర్వహించేదానికి కావలి పట్టణంలో, నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో నిర్వహించేదానికి మనము ఫెడరేషన్ వారికి విజ్ఞప్తి చేసి ఉన్నాము. ఆ యొక్క అలాట్మెంట్స్ 17వ తారీఖులోపు అలాట్మెంట్ జరుగుతుంది. బహుశా ఆ జాతీయ స్థాయి పోటీలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి అలాట్మెంట్ అయితే ఆ యొక్క పోటీలను నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో నిర్వహించేదానికి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. అలాగే నెల్లూరు జిల్లా కబడ్డీ వారు కూడా ముందుకొచ్చి ఆ యొక్క పోటీలను, జాతీయ స్థాయి పోటీలను కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించేదానికి ముందుకొచ్చినారు. అలాగే ఈ యొక్క క్రీడా ప్రాంగణాన్ని చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేసినారు. ఎందుకంటే గతంలో మేము చాలా పోటీలు కూడా చూసుంటాము, చాలా టోర్నమెంట్స్ చేసి ఉంటాము, కానీ ఇక్కడ ప్రత్యేకంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. వారికి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కుర్ర భాస్కర్రావు గారికి, అదేవిధంగా పూర్ణ గారికి, ఇంకా ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులందరికీ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున పేరు పోరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం అంటే పెద్దలందరూ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ముఖ్య అతిథి మన మేయర్ శ్రీమతి గంగారు సుజాత గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతుంది. సభకు నమస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన ఎంపీ గారికి, అలాగనే మన యువ నాయకుడు బాలినేని ప్రణీతిరెడ్డి గారికి, అలాగనే డిప్యూటీ మేయర్లకు, కార్పొరేటర్లకు, క్రీడాభిమానులకు, మిగతా పెద్దలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక సాయంకాల శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కబడ్డీ పోటీలకి
ఇచ్చేసినటువంటి మరి 13 జిల్లాల బాలబాలికలకి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గత 4 రోజుల నుంచి మన ఒంగోలు నగరంలో ఒక పక్క సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటూ ఉంటుంటే మరొక పక్క ఆటల పోటీలు. మొదటిసారిగా స్కూల్స్లో సంక్రాంతి సంబరాలు నుంచి స్టార్ట్ చేస్తే ఏబిఎం గ్రౌండ్స్లో క్రికెట్తో మొదలు పెడితే డిఆర్ఎంఎం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఈరోజు మరి గవర్నమెంట్ ప్రోగ్రాము, మరి ఈరోజు బాయ్స్ హై స్కూల్ పిఆర్ బాయ్స్ హై స్కూల్లో మరి కబడ్డీ పోటీలు. ఇట్లాగ సంక్రాంతి అంటేనే ఆటల పోటీలు, ముగ్గులు పోటీలు, అట్లనే మరి సంక్రాంతి సంబరాలు ఇవన్నీ మేళవించి నగరం అంతా ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడింది. అలాగే అందరూ ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం, చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్ని ఆటల పోటీలతోనూ మరి సంబరాలతో సంక్రాంతి సంబరాలతో మన యొక్క నగరం అంతా కళకళలాడుతూ ఉంది. అలాగే మరి కరోనా 3rd వేవ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మీరందరూ కూడా చక్కగా ఆడి మంచి యొక్క ఫలితాలని తీసుకోవాలని, ముఖ్యంగా ఇక్కడికి వివిధ జిల్లాల నుంచి మరి మా యొక్క జిల్లాకి రాబడినటువంటి విద్యార్థుల ప్లేయర్స్కి ఖచ్చితంగా మా జిల్లా మంచి ఆతిథ్యాన్ని ఇస్తుంది. అలాగే మీరందరూ బాగా ఆడి సంతోషంగా మళ్ళీ ఎవరి జిల్లాలకు వాళ్ళు వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంతోషంగా. అలాగనే మరి ఈ రోజున మరి చిట్టెం ఆంజనేయులు గారి యొక్క పేరు మీదుగా ఈ యొక్క ప్రోగ్రామును నిర్వహించడం, అంతేకాకుండా ఇక్కడ మా కార్పొరేటర్లు ముఖ్యంగా వాళ్ళు గతంలో ప్లేయర్స్ వాళ్ళంతా ఎంతో ఇనిషియేటివ్గా తీసుకుని మరి 48వ రాష్ట్ర క్రీడాని కబడ్డీని మన అందరూ కూడా 10 రోజుల నుంచి అంత హడావడి చేస్తూ అన్ని రకాలుగా కూడా అన్ని రకాల సౌకర్యాలతో మరి మన ముందుకు ఈరోజు ఈ ప్రాంగణం తీసిద్దే విధంగా వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఇక్కడ కార్పొరేటర్ గారు అయితేనేమి, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా తమ సొంత పనిగా చేసుకొని, ఎందుకంటే కబడ్డీ అనేది మన రాష్ట్ర క్రీడ, మన క్రీడను మనం మర్చిపోకూడదు. కబడ్డీ అనేది మన రాష్ట్ర క్రీడ, దాన్ని మర్చిపోకూడదు. అలాగే ఈ రోజున మరి మన యొక్క జిల్లాలో ఈ సంవత్సరం వీళ్ళందరూ కూడా చాలా ఇనిషియేటివ్గా తీసుకొని ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరికీ అందుబాటులో తీసుకురావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మీరందరూ కూడా పిల్లలు కూడా బాగా ఆడి మంచి ప్రైజ్లు కూడా గెలుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంబటి ప్రసాద్ కార్పొరేటర్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కొంతమంది కార్పొరేటర్ని మేము ఆహ్వానించి ఉన్నాం, వారు ఎక్కడున్నా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇవాళ మన యువ స్ఫూర్తి ప్రదాత మన బాలినేని ప్రణీత్ రెడ్డి గారు మాట్లాడే ముందు వేణు గారు చిన్న సూచన చేస్తారు. సభకు నమస్కారం. పెద్దలందరికీ, క్రీడాకారులకు నా శుభాకాంక్షలు. కబడ్డీ గురించి 2 ముక్కలు నేను చెప్పదలుచుకున్నాను సార్. మన భారతదేశంలో అత్యధిక మంది వీక్షించేటువంటి గేము 20 ఓవర్స్ క్రికెట్ మ్యాచ్ సార్. దాని తర్వాత అతి ఎక్కువ మంది చూస్తున్నటువంటి గేము, అతి ఎక్కువ టీవీల్లో స్పోర్ట్స్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని అర్జిస్తున్న గేమ్ కబడ్డీ సార్. ఇది కబడ్డీ ప్లేయర్స్గా మనందరికీ ఎంతో గర్వకారణం. దీని తర్వాతనే 50 ఓవర్స్ కూడా క్రికెట్ మ్యాచ్ ఉంది సార్. ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియాలో టెలికాస్ట్ చేయబడుతున్నాయో క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, టెన్నిస్ కానీ, షటిల్ కానీ, ఇవన్నీ కూడా ఇతర దేశాల్లో ప్రారంభమయ్యి భారతదేశంలో టెలికాస్ట్ చేయబడుతుంది. బట్ కబడ్డీ ఈజ్ ఓన్లీ ద గేమ్ భారతదేశంలో పుట్టి ఇతర దేశాల్లో టెలికాస్ట్ చేయబడుతుంది. అందరూ కూడా కబడ్డీ ప్లేయర్స్గా మనందరికీ ఎంతో గర్వకారణం. అట్లానే సార్ ప్రకాశం జిల్లా కబడ్డీలో సార్ మన తెలుగు 2 రాష్ట్రాల్లో దాదాపు ఒక 20 కబడ్డీ టీమ్స్ ఉంటే, దట్ ఈజ్ పోలీస్ కానీ, రైల్వే కానీ, పోస్టల్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఆర్టీసీ కానీ, అట్లా అన్ని డిపార్ట్మెంట్ టీంలో ప్రకాశం జిల్లా వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ టీంలో ఉన్నారు. అదంతా కూడా ప్రకాశం జిల్లా క్రీడాకారులు మనం ఎంతో గర్వకారణం. దాదాపు మన 2 రాష్ట్రాల నుంచి ఒక 10 మంది భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తే అందుట్లో 6 మంది మన జిల్లా నుంచే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు సార్. ఆ తర్వాత సార్ ముఖ్యమైన అంశం సార్, ఇక్కడ ప్రకాశం జిల్లాలో గౌరవ ఎంపీ గారు ఉన్నారు. వాళ్ళ అన్నగారి పేరు మీద గౌరవ మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి పేరు మీద చిన్నగంజంలో కాలేజీ ఉంది సార్. ఆ కాలేజీలో ప్రాక్టీస్ చేసినటువంటి
క్రీడాకారులు ఒక 50 మంది గత 10 సంవత్సరాల వ్యవధిలో వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను పొందారు. దానికి మా కబడ్డీ ప్లేయర్స్ అందరి తరఫున కూడా గౌరవ ఎంపీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే ఇక్కడ మాకు చిన్న రిక్వెస్ట్ ఉంది సార్ మా వైపు నుంచి. యాక్చువల్గా కబడ్డీ ఇప్పుడు మట్టి మీద నుంచి మ్యాట్ మీదకి వచ్చింది సార్. మన ప్రకాశం జిల్లాలో 800 మ్యాట్స్ అంటే ఈ 4 కోట్ల మ్యాట్ కూడా మన దగ్గరే ఉంది సార్. కాకపోతే చినగంజాంలో ఈ మ్యాట్ వేసి ప్రాక్టీస్ చేయాలంటే ఈ మ్యాట్ని దాచుకోవడానికి అక్కడ ఒక రూమ్ లేదు సార్. మీరు దయచేసి కాలేజీలో మీ ఒక్క రూమ్ కనుక మాకు కనుక అప్పచెప్తే ఈ మ్యాట్ వేసుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంతో మంది అక్కడ ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు ప్రో కబడ్డీలో మనకు చూసినట్టు అవకాశం మీరు కల్పించిన వాళ్ళు అవుతారు సార్. కాబట్టి మీరు పెద్ద హృదయంతో కాలేజీలో ఒక రూమ్ సార్ అంతే, దానికి సెక్యూరిటీ మొత్తం మేమే చూస్తాం సార్. మీరు ఒక రూమ్ మీ దగ్గర నుంచి ఇది మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం సార్. అట్లానే గౌరవ మినిస్టర్ గారి తరపున వచ్చినటువంటి యువ నాయకుడు ప్రణీత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. మా దగ్గర ఇక్కడ బాయ్స్ ఫీడింగ్ వచ్చేసి ఎక్కువ మనకి చిన్నగంజాం ఉంటే గర్ల్స్ ఫీడింగ్ ఎక్కువ వచ్చి మడనూరులో ఉంది సార్. మీరు ఏదైనా అక్కడ ఒక ఇండోర్ మ్యాట్ కనుక మీరు స్పాన్సర్ చేయగలిగితే మనకు ఎక్కువ మంది మహిళా క్రీడాకారులు కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినట్టు మీ ఇద్దరి దగ్గర నుంచి మేము మీ సానుకూల స్పందన ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ అవకాశం మీరెంతో ఈరోజు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ మీ అమూల్యమైన సమయానికి ఈ కబడ్డీ టోర్నమెంట్ కేటాయించినందుకు, ఈ కబడ్డీ క్రీడాకారులను ఆస్వాదించడానికి వచ్చినందుకు నేను తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బేతం శక్తి హరిబాబు గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. This is second call. Prakasham versus Vijayanagram, Chitturu versus Anantapur boys section. Girls section Kurnool versus Prakasham, Guntur versus Vijayanagram. This is second call. Question please now. ఇప్పుడు మన యువ నాయకులు మనందరికీ కూడా స్ఫూర్తి కలిగించే వారిని శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్స్ నందమూరి అన్న. ఈ వేదిక ఇచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఈ సభకు విచ్చేసిన పెద్దల కుర్రోళ్ళకి, యూత్కి, పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ వాస్తవంగా ఈ ఆర్గనైజర్స్కి స్పెషల్ గ్రేట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను ఇట్లా ఆహ్వానించినప్పుడు నా ఏదో చిన్న ప్రోగ్రామ్ ఆల్రెడీ 2-3 years నుంచి సంక్రాంతి ప్రోగ్రామ్స్ మా జిల్లాలో ప్రతిదీ అటెండ్ అవుతున్నాను. కానీ ఇంత బాగా ఇంత సూపర్గా అరేంజ్ చేసిన ఆర్గనైజర్సే లేరు. నేనే షాక్ అయ్యాను ఈ అరేంజ్మెంట్స్ అని చూసి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి చాలా బాగా చేశారు. సో ఆర్గనైజర్స్కి వన్స్ అగైన్ చాలా మా ఒంగోలుని మేడ్ ఒంగోలు ప్రౌడ్ యాక్చువల్గా. సో థ్యాంక్స్ అలాట్. అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి పార్టిసిపెంట్స్కి వెల్కమ్ టు ఒంగోల్. మే ద బెస్ట్ టీమ్ విన్. సో ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో కొంచెం స్వార్థం ఉంటుంది, మా జిల్లా కాబట్టి. హోప్ఫుల్లీ యూ విన్. హాస్పిటాలిటీ ప్లీజ్, మా హాస్పిటాలిటీ యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ జాబ్ మీద ఒంగోలుకు వచ్చినప్పుడు నెహ్రూ యువ కేంద్ర అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను గ్రామాల్లో యువజన సంఘాలు పెట్టి వాళ్ళకి మేము దాదాపు కొన్ని వేల మంది కిట్లు ఇవ్వడం జరిగింది. ఒక కిట్టు, వాలీబాల్ కిట్ కానీ అటువంటివి ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ వాళ్ళ యూత్ యొక్క ఆలోచన ధోరణి మారింది. వాళ్ళ తగ్గట్టు క్రికెట్ కానీ లేకపోతే కబడ్డీ కూడా చాలా తక్కువ ఖర్చుతో అయ్యే గేమ్. మన ప్రకాశం జిల్లా ఒకప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తుంటే మీకు అంత సీన్ ఉందా అని అడిగేవాడు బయట జిల్లాలో. ఇవాళ ప్రకాశం జిల్లాకు ఉన్నంత సీను మాకు లేదని మిగతా 12 జిల్లాల వాళ్ళు అంటున్నారు. ఆ విధంగా చేయడానికి మన ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అంతా కూడా చాలా కృషి చేశారు. వీళ్ళందరూ క్రీడాకారులే. మన మాధవ్ గారు కానీ తర్వాత వీళ్ళంతా స్టేట్ ప్లేయర్లు, వీళ్ళంతా కార్పొరేటర్స్ చాలా మంది కబడ్డీ క్రీడాకారులు. అలాగే ఏ ఆఫీస్కి వెళ్ళినా ఒక కబడ్డీ ప్లేయర్ ఉంటాడు జాబ్లో. అది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి మీరు మంచి చక్కటి సందేశం ఇచ్చారు. ఇప్పుడు చివరిగా మా అన్న బాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, పార్లమెంట్ సభ్యుల్ని తమ సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాం. క్షమించాలి, మిమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టాం, మాట ఇచ్చి తప్పాము. ఇంకెప్పుడు అలా జరగకుండా పర్వాలేదమ్మా. అది
సభాధ్యక్షులు మా ప్రియమిత్రులు చంద్రమోహన్ రెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్న మన యువ నాయకులు శ్రీ బాలినేని పండిత్ రెడ్డి గారికి, మరొక ముఖ్య అతిథి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారికి, మరొక ముఖ్య అతిథి ఊడా చైర్పర్సన్ శ్రీమతి మీనా వెంకట్రావు గారికి, వేదిక రంకించి ఉన్న వెంకట్రావు గారికి, వెల్లనాటి మాధవరావు గారికి, వెంకయ్య గారికి, వేణుగోపాల్ గారికి, బుజ్జి గారికి, శైలజ గారికి, కార్పొరేటర్ గారికి, చిన్నారి గారు ఉన్నారు, వారు కూడా కార్పొరేటర్, వేదిక రంకించి ఉన్న కబడ్డీ అసోసియేషన్ అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గానికి, జిల్లా స్థాయిలో ఉన్నది భాస్కర్ రావు గారు ఉన్నారు, పూర్ణ గారు ఉన్నారు, అందరు కూడా వారందరికీ, ముఖ్యంగా ఈ పార్టిసిపెంట్స్, ఈ ప్లేయర్స్ అందరూ 13 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేసిన 48వ అంతర్ జిల్లాల జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ పార్టిసిపేషన్ లో వారు ఎంతో ప్రముఖ పాత్ర వహించేందుకు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా, ముఖ్యంగా ఈ క్రీడను వీక్షించేదానికి ఇక్కడికి వచ్చేసి ఉన్న పట్టణ పుర ప్రముఖులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను కబడ్డీ అంటేనే వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా కూడా ఇది చాలా పురాతనమైన గ్రామీణ క్రీడది. సోదరులు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా నెహ్రూ యువ కేంద్రం ఉన్నప్పటి నుంచి ఇక్కడ వారు ఎంతో ప్రోత్సాహం చూస్తుంటే నేను ఎప్పుడూ 30 సంవత్సరాల నుంచి కూడా చూసేవాడిని. ఈ కబడ్డీకి ప్రత్యేకంగా కావాల్సింది ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు దాతలు ఎంతో మంది ముందుకు రావాల్సి ఉంది. ఈరోజు మనం ఘనంగా చెప్పుకోవాలంటే ఇన్ని సంవత్సరాలుగా చిట్టెం ఆంజనేయులు గారు, పెద్దలు వెంకటేశ్వర్లు గారు అయితే ఎంతో స్ఫూర్తితో ఇన్ని సంవత్సరాలు ఈ క్రీడను కూడా ఒంగోలులో కూడా కాపాడుకుంటూ వచ్చి, వారు లేకపోయినా కూడా వారి సంస్మరణార్థం ఇటువంటి కార్యక్రమాలు కూడా ఒంగోలులో చేసేదాని కొరకు తయారు చేశారు. వారందరూ కూడా స్పోర్టివ్ పీపుల్ని. ఒంగోలు పట్టణంలో ఎక్కువ మంది దాతలు కూడా ముందుకు వచ్చున్నారు ఉన్నప్పుడు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన సుమతి గారు ఉన్నారు, ఇక నల్లూరు శేషయ్య గారు ఉన్నారు, చాలా మంది అందరూ కూడా లోకల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడే ప్రణీత్ బాబు చెప్పాడు ఉన్నప్పుడు, చాలా అందంగా ఉన్నది. కరెక్ట్లీ చెప్పాలంటే కూడా ఇది ఒక నేషనల్ స్థాయిలో చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఈ సింథటిక్ మ్యాట్ అనేది ఎప్పుడు మనకి కబడ్డీ పోటీలు చూస్తున్నప్పుడు నేను ఒంగోలులో చూశాను. ఫస్ట్ టైం ఇక్కడ మనం ఒంగోలులో సింథటిక్ మ్యాట్ మీద కూడా ప్లేయర్స్ ఆడటం అనేది చూడబోతున్నాం. ప్రత్యేక హంగులన్నీ కూడా ఏర్పరచడం అంటే కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా కష్టతరమైన విషయం అది. అయినా వారందరూ ఒక మంచి, అంటే ఇప్పుడు మోడర్న్ ట్రెండ్, ప్రస్తుతం కావాల్సిన పరిస్థితులకు అనుగుణంగానే మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తేనే ప్లేయర్లు రాగలుగుతారు, ఇంకా కోచెస్ వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ గా ఇక్కడ రాగలుగుతారని ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో. ఇంకొకటి కబడ్డీ అనేది కూడా నేషనల్ లెవెల్ కూడా ప్రయత్నం చేస్తున్నామని పెద్దలు వెంకయ్య గారు చెప్పడం అనేది చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్కి అది రావటం అనేది అంటే అదొక గర్వకారణం. అది ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువకుడే ఉన్నప్పుడు కూడా క్రీడలను ఎక్కువగా కూడా ప్రోత్సహించాలని వారికి ఎప్పుడు కూడా ఆలోచనలు ఉన్నాయి. అందులో గ్రామీణ క్రీడలను కూడా ఎక్కువగా ప్రోత్సహించాలనేది వారి ఆలోచనకు తగునుగా మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే కావలికి సంతోషపడతాం మేమందరం కూడా. వెంకయ్య గారు ఆ ప్రయత్నంలో ఉండండి అనేది కూడా తెలుపుకుంటూ, ప్రో కబడ్డీ ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా కూడా, అంటే క్రికెట్ అనేది ఇంటర్నేషనల్ గేమ్. ఇది ఇక్కడ కబడ్డీ అనేది ఏంటంటే ప్రత్యేకంగా మన ఇండియన్ గేమ్. ఇది ఒలింపిక్స్ లో కూడా తీసుకెళ్లాలనేది కూడా చాలా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అది కూడా కొన్ని రోజుల్లో కూడా మనం సక్సెస్ అవుతాం. అందుకు మనం గర్వకారణంగా మనం ఎంతో సంతోషపడాల్సింది. మన ప్రకాశం జిల్లా నుంచి దాదాపు 6 నేషనల్ ప్లేయర్స్ కావాలంటే ఎంతో మనం ప్రత్యేకంగా అందరినీ అభినందించవలసిన విషయం అది. దానికి ప్రోత్సాహం ఇచ్చేదాని కొరకు మీకు ఎప్పుడు మీ ముందుంటాం. మాగుంటు కుటుంబం ఎప్పుడు కూడా
వారు అడిగినట్టుగా కూడా చిన్నగంజాం కాలేజీలో మ్యాట్ అవసరమైనా కూడా చెప్పండి, అది ఇస్తాము. ఇకపోతే మీకు రూమ్ అనేది కూడా ఇస్తాము. ఉన్నప్పుడు ప్రణీత్ బాబు కూడా మడనూరులో కూడా మ్యాట్ కూడా అరేంజ్ చేస్తాడు. ఉన్నప్పుడు అదేం సమస్య కాదు. అది క్రీడకి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలనేది మా కుటుంబాల లక్ష్యం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు క్రీడాకారులను శ్రద్ధతో కూడా తయారు చేయండి. మా కార్పొరేటర్స్ కూడా ఈ క్రీడల్లో కూడా ప్రావీణ్యత కూడా ఉన్నారని అంటే స్టేట్ లెవెల్ ప్లేయర్లుగా కూడా పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత క్రీడలు మర్చిపోతారు ఉన్నప్పుడు. అయినా క్రీడాకారులు తయారు చేయాల్సిన అవసరం అనేది Last and final call. Boys section, Prakasam versus Vijayanagaram, Chittoor versus Anantapur. Girls section, Kurnool versus Prakasam, Guntur versus Vijayanagaram. Last and final call. Coach and managers, please now. గౌరవించవలసిందిగా ప్రెసిడెంట్ భాస్కరరావు గారిని. అట్లానే యువ నాయకులు బాలినేని ప్రణీత్ గారికి మెమెంటో మరియు శాలువాని ఇవ్వాల్సిందిగా చిన్నారి మరియు ప్రెసిడెంట్ ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆరికట్ల సుమతి గారిని కోరుతున్నాం. అట్లానే చైర్మన్ గారికి అశోక్ ఫ్రమ్ గుంటూరు మెమెంటో మరియు శాలువాని మైక్ పాయింట్ టైమర్స్. ప్రకాశం జిల్లా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బేగం, డిప్యూటీ మేడం సార్, అందుకే మీరు అన్నారు. అట్లనే డిప్యూటీ మేయర్ మాధవ్ గారికి మెమెంటో ఇవ్వాల్సిందిగా చిన్నారి ద్వారా కల్చరల్ యాక్టివిటీని రెడీ చేయవలసి కోరుతున్నాం. అట్లనే చిన్నారుల సత్కారం తర్వాత బాలకోటయ్య గారు ప్రకాశం జిల్లా సన్మానాన్ని చిన్న సార్ మీ ద్వారా చిన్న నమ్మంటే దయచేసి క్రీడాకారులు అయ్యనాన్ని ఖాళీ కేటాయించినటువంటి గ్యాలరీలోకి వెళ్ళిపోవాల్సింది కోరుతున్నాం. ఎవరు కూడా
పాపారాయుడు ఈశ్వరారి ఫైమర్ ముందుకు పోతారు అక్కడికి మళ్ళీ సార్ వెనక తమ్ముడు నువ్వు ఎలా మాట్లాడు ఆయన ప్లేయర్ కాదు ఆయన పైకోవడానికి అక్కడ నిలబెట్టండి గెస్ట్ తీసుకొస్తాం ఎం గణపతిరావు విశాఖ మీనాకుమారి కర్నూలు ప్రకాశం లైన్ లో ఈస్ట్ గోదావరి సుధాకర్ కోర్ట్ నంబర్ 2 గర్ల్స్ సెక్షన్ చిత్తూరు అశ్విన్ స్కోరర్ కే శివ కర్నూలు అశ్విన్ స్కోరర్ కే జగదీష్ సార్ గౌరవనీయులు బాబు ఇక్కడ బాబు హలో చేంజ్ చేసుకో సార్ ఏం కాదు ప్లీజ్ మాస్టర్ ఇక్కడ చూడండి అంతా అడ్డంగా ఉన్నారు మీరు మధ్యలో గుంపులుగా ఉంది ప్లీజ్ మీరంతా పోయి గ్యాలరీలో కూర్చోండి మీరు వెళ్ళాలండి ఇక్కడ గుంపులుగా నిలబడకూడదు బాబు కంపెనీలో కూడా ఓన్లీ జరిగే ప్లేస్ మాత్రమే ఇక్కడ ఏం జరిగే ప్లేస్ మొత్తం మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళి అక్కడ ప్లేస్ కూర్చోండి మీకు లేదు కదా ఏం ఫస్ట్ మనకి ముందు చాలా డిసిప్లిన్ కావాలి
బాబు ఇక్కడ ఎవరు ఉండకూడదండి, మధ్యలో గుంపులు గుంపులుగా ఉండకూడదు. ఓన్లీ ఆడే ప్లేయర్స్, మిగతా ఆఫీసర్స్ కూడా ఖాళీ